విద్యార్థులందరికీ శుభోదయం. నేను తెలుగు అధ్యాపకురాలిని. నా పేరు మాధవి. ఈరోజు మనం పాఠ్యాంశంలో చెప్పుకోబోయే అంశం వ్యాకరణాంశంలో ఒకటి అయిన అలంకారములు. వ్యాకరణాంశంలో ఒకటి అయిన అలంకారములు. మన భాష యొక్క అందాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఈ అలంకారాలని ప్రయోగిస్తూ మన కావ్యాన్ని రచిస్తూ ఉంటారు కవులందరూ. ఎలా అయితే ఒక కన్యక ఆభరణాలను అలంకరించుకుని తన అందాన్ని సొగసుని మరింత రెట్టింపు చేసుకుంటుందో, అదేవిధంగా మన యొక్క భాష ఈ అలంకారిక ప్రయోగం ద్వారా మరింత అందాన్ని చేకూర్చుకుంటుంది. ఈ అలంకారాలు ప్రధానంగా రెండు రకములు. అలంకారములు ప్రధానంగా రెండు రకములు. ఒకటి శబ్దాలంకారం. శబ్దాలంకారం అనగా శబ్దాన్ని ఆశ్రయించుకుని ప్రధానంగా మనం మాట్లాడే భాషలో శబ్దమే ప్రధానంగా ఉపయోగిస్తూ మనం ఈ అలంకారాన్ని వాడుతూ ఉంటాం. రెండవది అర్థాలంకారం. అనగా మనం ఉపయోగించే భాషలో అర్థం ప్రధానంగా ఉంటుంది. ఈ శబ్దాలంకారం బాహ్య సౌందర్యాన్ని కలిగిస్తూ ఉంటే, అర్థాలంకారం అంతః సౌందర్యాన్ని భాషకి కలిగిస్తూ ఉంటుంది. ఈ శబ్దాలంకారం తిరిగి మూడు విధములుగా ఉంటుంది. శబ్దాలంకారం తిరిగి మూడు విధములుగా ఉంటుంది. ఒకటి అనుప్రాస అలంకారం. ఒకటి అనుప్రాస అలంకారం. రెండు యమకం. రెండవది యమకం. మూడవది అయింది ముక్తాపదగ్రస్తం. ముక్తాపదగ్రస్తం. అలంకారములు రెండు రకములు. ఒకటి శబ్దాలంకారము, రెండవది అర్థాలంకారము. శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేది శబ్దాలంకారముగాను, అర్థాన్ని ఆశ్రయించుకుని ఉండేది అర్థాలంకారముగాను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శబ్దాలంకారం తిరిగి మూడు విధములుగా విభజింపబడుతుంది. ఒకటి అనుప్రాస అలంకారముగాను, రెండవది యమకం, మూడవది ముక్తాపదగ్రస్తం. ఈ అనుప్రాస అలంకారం అనేది తిరుగు నాలుగు విధములుగా విభజింపబడుతుంది. ఎన్ని విధములుగా అమ్మా? నాలుగు విధములుగా. అనుప్రాస అలంకారం తిరిగి నాలుగు విధములుగా విభజించబడుతుంది. అవి ఏమనగా వృత్యానుప్రాస. ఒకటవది వృత్యానుప్రాస. రెండవది ఛేకానుప్రాస. ఛేకానుప్రాస. మూడవది లాఠానుప్రాస. మూడవది లాఠానుప్రాస. నాలుగవది అంత్యానుప్రాస. చూడమ్మా, ఈ శబ్దాలంకారం మూడు రకాలుగా విభజన చెందింది. ఒకటి అనుప్రాస అలంకారంగాను, యమకంగాను, ముక్తాపదగ్రస్తంగాను. తిరిగి ఈ అనుప్రాస అలంకారం నాలుగు విభాగాలుగా విభజించబడుతుంది. ఒకటి వృత్యానుప్రాస అలంకారం, రెండు ఛేకానుప్రాస అలంకారం, మూడు లాఠానుప్రాస అలంకారం, నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. ముందుగా ఈ అనుప్రాస అలంకారాల్లో ఒక్కొక్క దాని గురించి మనం ఉదాహరణలతో వివరణ ఇద్దాం. అనుప్రాస అలంకారంలో ఒకటైన వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. మనకి వృత్యానుప్రాస అలంకారం యొక్క నియమమును అనుసరించి మనం పద్య పాదమును కానీ ఒక వాక్యమును కానీ గుర్తించగలం. మరి ఈ వృత్యానుప్రాస యొక్క నియమం ఏమిటి? హల్లులు. ఒక హల్లు, ఒక హల్లు పలుమార్లు, పలుమార్లు ఆవృతం అయితే, ఆవృతం అయితే వృత్యానుప్రాస. వృత్యానుప్రాస ఏంటమ్మా? ఒక హల్లు పలుమార్లు అంటే ఏంటమ్మా? పదే పదే, మరలా మరలా,
మళ్ళీ మళ్ళీ. మనం ఇంటి దగ్గర చూడండి, ఒక చిన్న పిల్లవాడు చేసిన పని చేస్తూ ఉంటే పదే పదే ఆ పని చేయకురా అంటాం. అంటే ఏంటి? మరలా మరలా, రిపీట్ అనమాట, పదే పదే. అలా పలుమార్లు ఆవృతం అయితే ఒక హల్లు అనమాట. హల్లు అంటే ఏంటి? హల్లులు అని మనం వేటిని అంటాం? హల్లులు అని మనం వేటిని అంటాం? కానించి బండీరా వరకు ఉన్న అక్షరాలని మనం హల్లులు అంటాం. మరి హల్లులు ఎన్ని మనకి? 37 హల్లులు కలవు. ఈ కానించి బండీరా వరకు ఉన్న అక్షరాల్లో హల్లు ఏదైనా ఒక హల్లు పలుమార్లు అంటే పదే పదే. ఆవృతం అంటే మరలా మరలా రావడం. ఆవృతం అంటే ఏంటి అర్థం? రావడం. అయితే వృత్యానుప్రాస అంటాం. ఒక హల్లు పలుమార్లు ఆవృతం అయితే వృత్యానుప్రాస అలంకారం అని అంటాం. మరి దీనికి ఉదాహరణ చూద్దాం. మనం ఏం చెప్పుకుంటున్నాం? అలంకారాలని వీటికి పేరు ఎందుకు వచ్చింది? మన యొక్క భాషకి అందాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. మనం మామూలుగా మాట్లాడే భాషకి, అలంకార ప్రయోగిక భాషకి వ్యత్యాసం అనేది ఉంటుంది. మనకి వాన కురుస్తుంది అని చెప్పవచ్చు. అది సర్వసాధారణంగా ఎటువంటి అలంకారిక ప్రయోగము జరగకుండా చెప్పిన మాట. మరి అలంకారాన్ని ఉపయోగిస్తూ దాన్ని మరింత అందంగా ఇనుముడింపజేసే విధంగా చెప్పాలంటే ఏ విధంగా చెప్పవచ్చు? వాన్ని చిటపట చినుకులు పటపట కురిసెను. వాన కురుస్తుంది అన్నా వాన వస్తుందనే అర్థం. చిటపట చినుకులు పటపట కురిసెను అన్న వాన వస్తుందనే అర్థం. అయితే అక్కడ భాషకి అలంకార ప్రయోగం అనేది చేయలేదు. ఇక్కడ చిటపట చినుకులు పటపట కురిసెను అని ఈ అలంకారిక ప్రయోగం ద్వారా చెబుతూ ఉన్నారనమాట. చూడమ్మా, చిటపట చినుకులు ఏ రకంగా కురుస్తున్నాయమ్మా? పట పట కురిసెను. చిటపట చినుకులు పటపట కురిసెను. ఇందులో చూడండి, ఈ వృత్యానుప్రాస నియమం అనేది మనకి ఉందో లేదో. ఒక హల్లు పలుమార్లు ఆవృతం అయితే వృత్యానుప్రాస అలంకారం అనేది వృత్యానుప్రాస యొక్క నియమం. మరి ఈ ఉదాహరణలో ఒక హల్లు టా చూడండి, పలుమార్లు అంటే మరలా మరలా. ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 1 2 3 4. ఈ టా అనే అక్షరం టా అనే హల్లు 4 సార్లు ఆవృతమైంది. ఈ యొక్క నియమం ప్రకారం ఇది వృత్యానుప్రాస అలంకారానికి చెందుతుంది ఈ వాక్యం. ఇదే విధంగా మరి ఒక ఉదాహరణని చూద్దాం. మరి వాన కురిసిన తర్వాత ఏమవుతుంది? కాలువలు, నదులు అన్నీ కూడా సెలయేర్లు గలగలామని పారుతూ ఉంటాయి. అవునా కాదా? అవును. చూడండి, సెలయేరులన్నీ గలగల పారుతున్నాయి. చూడమ్మా, సెలయేరులన్నీ గలగలా పారుతున్నాయి. ఇక్కడ లా అనే హల్లు మరలా 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 ఆవృతం అవుతూ ఉంది. లా అనే హల్లు మరలా మరలా ఆవృతం అవుతూ ఉంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస నియమానికి చెందుతుంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారంగా ఈ వాక్యాన్ని మనం చెబుతూ ఉంటాం. ఈ విధంగానే మీ పాఠ్యాంశంలో వచ్చే పద్యాలు కానీ, వాక్యాలు కానీ, కావ్యాలు కానీ ఎక్కడైనా సరే ఈ నియమంతో మీకు గనక కనిపిస్తే అది వృత్యానుప్రాస అలంకారానికి చెందుతుందని మీరు గుర్తించాలి. అమ్మ
మరి చూశారు కదా, అలంకారాల్లో శబ్దాలంకారంలో భాగమైన అనుప్రాస అలంకారం, అనుప్రాస అలంకారంలో ఒకటైన వృత్యానుప్రాస అలంకారం చూసాం. దీని తరువాతది చేకానుప్రాస అలంకారం. దీని తరువాతది చేకానుప్రాస అలంకారం గురించి వివరించుకుందాం.